వేదం వందే పరాత్మానం ఋగ్యజస్సామరూపిణం బ్రహ్మ విష్ణు శివాత్మానం సచ్చిదానంద విగ్రహం. ఓం శాంతి శాంతి శాంతి. వేదం వందే జగద్గురుం. జై శ్రీ వేదం. మనం రుద్రాన్ని అధ్యయనం చేస్తూ రెండవ అనువాకం, అందులో 11వ మంత్రం అంటే 11వ యజస్సు. ఓం నమో భువంతయే వారివస్కృతయౌషధీనాం పతయే నమః. ఓం నమో భువంతయే వారివస్కృతయౌషధీనాం పతయే నమః అనేటువంటిది మూలమంత్రం. దానికి పదము ఓం నమః భువంతయే వారివస్కృతాయేతి వారివః కృతాయ ఓషధీనాం పతయే నమః. మరొక పర్యాయం చూడండి. ఓం నమః భువంతయే వారివస్కృతాయేతి వారివః కృతాయ ఓషధీనాం పతయే నమః. ఇవి పదాలు. ఇప్పుడు నమః అన్నటువంటిది ఎప్పుడు కూడా ఎక్కడొచ్చినా సరే వేదములో నా ఉదాత్తంగా ఉంటుంది, మా అనుదాత్తమయ్యి మరలా స్వరితమవుతుంది. కాబట్టి నమః అయ్యింది. స్వరితమే అనుదాత్తమే మారుతుంది, కానీ ఉదాత్తంలో మార్పు ఉండదు. అది అనుదాత్తంగా ఉంటుందా, లేకపోతే ఏకశ్రుతిగా అవుతుందా, తర్వాత స్వరితంగా అవుతుందా, రెండవ పదాన్ని అనుసరించి అనుదాత్తం మారుతూ ఉంటుంది. అనుదాత్తంగా ఒక దగ్గర ఉంటుంది, ఒక దగ్గర స్వరితమవుతుంది, ఒక దగ్గర ఏకశ్రుతి కూడా అవుతుంది అనుదాత్తం. ఇక్కడేమైంది? స్వరితమయ్యింది నమః. తర్వాత భువంతయే. భువంతయే అన్నటువంటిది సాధారణంగా ఎన్నో పర్యాలు చెప్పుకుంటున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఆద్యుదాత్త పదములు కొన్ని, మధ్యోదాత్త పదములు కొన్ని, అంత్యోదాత్త పదములు కొన్ని. అంటే ఉదాహరణగా మీకు వెంటనే అర్థం కావాలంటే 3 అక్షరములు తీసుకుంటే తొందరగా అర్థమవుతుంది మీకు. 3 అక్షరాల పదం ఉందనుకోండి, వేదంలో ఒక అక్షర పదం ఉంటుంది, 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4, 5, 6, 10 అక్షరములు కలిగిన పదం కూడా ఉంటుంది. అయితే మనకు అర్థం కావాలంటే తొందరగా 3 అక్షరాల పదం తీసుకుంటే తొందరగా అర్థం అవుద్ది. ఏదైనా 3 అక్షరముల పదం ఉందనుకోండి, అది ఆద్యుదాత్త పదంగా ఉంటే, అంటే మొదట అక్షరము ఉదాత్తంగానే భగవంతుడు చేసుంటే మొదట అక్షరాన్ని, మిగిలిన 2 అక్షరాలు అనుదాత్తములు అయిపోతాయి. తర్వాత ఉదాత్తం తర్వాత ఉన్నటువంటి ఏ అనుదాత్తం అయితే ఉంటుందో ఆ అనుదాత్తానికి స్వరితమవుద్ది. సాధారణ నియమం అది. మరి 3వ అక్షరములో ఉన్నటువంటి అనుదాత్తం ఏదైతే ఉందో ఆ అనుదాత్తము అనుదాత్తంగా ఉండొచ్చు, దాని తర్వాత పదాన్ని అనుసరించి స్వరితంగా వెళ్ళొచ్చు, ఏకశ్రుతిగా వెళ్ళొచ్చు. ఇది 3 అక్షరములు కలిగినటువంటి పదం యొక్క స్వర విధానం. తర్వాత 3 అక్షరములలో పదము మధ్యోదాత్త పదం అనుకోండి, మధ్య అక్షరం ఉదాత్తంగా ఉంటే, ఎవరు అడుగుతున్నారండి? మీకు 3 అక్షరములు కలిగినటువంటి పదము. ఇప్పుడు సుధా, ఇది 3 అక్షరాలు కదా, ఏదైనా పదం తీసుకోండి. భవతి తీసుకుందాం, భవతి. లేకపోతే శివాయ తీసుకుందాం, శివాయ.
3 అక్షరముల పదం. నమః శివాయ ఉంది కదా, అందులో శివాయ 3 అక్షరముల పదం ఉంది కదా, అది ఆది ఉదాత్తం పదం అయ్యిందనుకోండి ఒకవేళ. ఎందుకంటే ఆయా పదాలు వచ్చినప్పుడు మీకు చెప్తే బాగా అర్థమవుద్ది. ఊరికే మీకు థీరీగా చెప్తున్నా. 3 అక్షరములు కలిగినటువంటి పదం ఏదైతే ఉందో ఆది ఉదాత్త పదం అనుకోండి. అంటే మొదటి అక్షరం ఉదాత్తం అనుకోండి, అంటే షి ఉదాత్తం అనుకుందాం. తర్వాత వాయ 2 అక్షరాలు ఉన్నాయి కదా, ఆ 2 అక్షరములు అనుదాత్తాలు అయిపోతాయి. మీకు ఉదాహరణకి చెప్తున్నా, ఈ పదం అది కాదు, ఇది మధ్యోదాత్త పదం, ఇది శివాయ అన్నటువంటిది. అప్పుడు షి ఉదాత్తం కాబట్టి వా అనుదాత్తానికి స్వరితం అవుతుంది. స్వరితం తర్వాత ఉన్నటువంటి యా అనుదాత్తం ఏకశ్రుత అవుతుంది. ఒకవేళ ఆద్యుదాత్త పదం అయితే మనకిది మధ్యోదాత్త పదం అనుకోండి, శివాయ, వా ఉదాత్తం అవుతుంది. మధ్యం కదా, వా ఉదాత్తం అయింది. వా ఎప్పుడైతే ఉదాత్తమైందో షి తర్వాత ఉదాత్తం తర్వాత ఉన్నటువంటి యా 2 అనుదాత్తాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత వా ఉదాత్తం తర్వాత ఉన్నటువంటి అనుదాత్తానికి స్వరితమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి మధ్యోదాత్త పదం కాబట్టి మీకు ఇబ్బంది లేదు. నమ శివాయ ఆ విధంగా వచ్చేసింది. షి అనుదాత్తము, వా ఉదాత్తము, యా అనుదాత్తానికి స్వరితమైంది కాబట్టి శివాయ. ఇది బాగా అర్థమైంది కదా. ఇది ఎందుకంటే మనకు ప్రకృతిలో మంత్రంలో ఉంది కాబట్టి తెలిసిపోతుంది. అయితే కొన్ని పదాలు అంత్యోదాత్త పదాలు ఉంటాయి. అంటే 3 అక్షరాలే మనం తీసుకుంటున్నాం కాబట్టి అంత్యం ఏంటి? 3వ అక్షరం చివరిది. దానికి ఉదాత్తమైంది అనుకోండి, దానికంటే ముందున్నటువంటి ఏవైతే 2 అనుదాత్తాలు అయిపోతాయి. ఇప్పుడు భువంతయే అనేటప్పుడు తా ఉదాత్తమైతే భూవ ఏ ఈ 3 అక్షరాలు అనుదాత్తాలైనవి. అయితే తా తర్వాత ఏ అనుదాత్తం ఉంది కాబట్టి ఏకి స్వరితమయ్యింది. ఈ 2 భువంతయే అని తీసుకున్నాం. ఇది 4 అక్షరాల పదం. ఇది 3 అక్షరాల పదం అయితే ఏమవుతుంది? లాస్ట్ ఉదాత్తం ఉంటుంది, 2 అనుదాత్తాలు ఉంటాయి. ఈ విధంగా ఆద్యుదాత్త పదములు, మధ్యోదాత్త పదములు, అంత్యోదాత్త పదములు, ఇటువంటి స్వరంతో కూడుకుని ఉన్నటువంటి పదముల యొక్క సమూహమే, పదముల యొక్క విన్యాసమే వేదము. స్వరంతో కూడుకున్నటువంటి పదముల యొక్క సమూహం, స్వరాలు లేకుండా పదముల యొక్క సమూహం శ్లోకాలు. స్వరంతో అంటే చక్కనైనటువంటి అనుదాత్త ఉదాత్త స్వరితములతో కూడుకున్నటువంటి ఏ నిర్దిష్టమైన స్వరాలు ఉంటాయో ఆ స్వరంతో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉంటాయో ఆ పదముల యొక్క సమూహమే కూర్పే వేదము అన్నాం. అంటే చూడండి, ఇప్పుడు నమః ఒక పదము, భువంతయే ఒక పదము, వారివస్కృతాయ. ఇప్పుడు వారివస్కృత తా ఉదాత్తమయ్యింది. చూడండి, ఎన్ని అక్షరాలు? వారివస్కృతాయ 5 అక్షరముల పదము. సమాస పదం, సామాసిక పదం. ఇది 2 పదములు కలిపి ఒక పదం తయారవుతుంది. కాబట్టి ఇక్కడ వారివస్కృత ఇది తా ఉదాత్తం చెప్పాడు భగవంతుడు. మీకు ఎట్లా తెలుస్తుంది స్వామీజీ అంటే, మనకు పదపాఠంలో మంత్రం చదివేటప్పుడు కానీ నిదానంగా అన్నీ అర్థమైపోతాయండి. ఒకటి కాదు, అన్నీ అర్థమవుతాయి. కానీ బేసిక్ అన్నటువంటిది తెలియాలి. మొదట ఒక డాక్టర్ గారు కావాలనుకుంటే, లేకపోతే ఒక ఇంజనీర్ కావాలనుకుంటే వెంటనే అయిపోరు కదా. ఒక 12 సంవత్సరాలు అది కాదు ఇది కాదు అది ఇది అన్నీ తెలుసుకున్న తర్వాత కరెక్ట్గా వెంటనే చెప్పేస్తారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత నిదానంగా అర్థమవుతుంటాయి అన్నీ కూడా. వేదం కూడా అంతే, వెంటనే అర్థం కావు. అది పరంపరగా పదపాఠములో ఉన్నాయి కాబట్టి తెలిసిపోతుంది. ఇప్పుడు ఎట్లా చెప్పేసా? వారివస్కృత అయినట్టు తా ఉదాత్తం అయ్యింది. తా ఎప్పుడైతే ఉదాత్తం అయ్యిందో వెంటనే వారి వస్కృ 4 అక్షరాలు అనుదాత్తాలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత యా కూడా అనుదాత్తమైంది, దానికి స్వరితమైంది. పదపాఠములో వారివస్కృతాయ అయింది. ఇప్పుడు ఆ 4 అక్షరాలు ఉన్నాయి కదా, వారివస్కృ 4 అనుదాత్తాలు చెప్పాలి. మంత్రంకి వచ్చేసరికి ఏకశ్రుత అయిన చూడండి, భువంత ఏ స్వరితమయ్యింది, వారి వా 3 కూడా ఏకశ్రుత అయ్యి స్క్రూ మాత్రమే లాస్ట్ది మాత్రం అనుదాత్తం ఉంటుంది. మిగిలివన్నీ ఏకశ్రుతులు అయిపోతాయి మంత్రంలో. నమో భువంతయే వారివ
స్కృతాయ. ఎంత కరెక్ట్ ఉంది చూడండి. కాబట్టి పదములో ఏ స్వరం ఉందన్నటువంటిది తెలుసుకోవాలి. ఇది ఆద్యుదాత్త పదమా, అంత్యోదాత్త పదమా, మధ్యోదాత్త పదమా? ఆది ఉదాత్త పదమైతే దాని తర్వాత 2 అక్షరాలు అనుదాత్తాలు అయిపోతాయి. మధ్యుదాత్త పదాలైతే వెనక ముందు 2 అక్షరాలు అనుదాత్తాలు అయిపోతాయి. అంత్యోదాత్త పదమైతే చివరిది మాత్రం ఉదాత్తం ఉంటుంది, దానికి ముందు 2 అనుదాత్తాలు అయిపోతాయి. అయిన తర్వాత ఏం మార్పు అనేటువంటి తర్వాత మంత్రంలో మనకు తెలుస్తుంది. ఇంతవరకు మీకు తెలిస్తే చాలు. 3 పదములే. 2 పదాలు అనుకోండి. ఆద్యుదాత్త పదం అయితే మొదటిది ఉదాత్తం అవుద్ది, రెండవది అనుదాత్తమై స్వరితం అవుద్ది. ఇంకా మధ్యం ఉండదు, ఇంక 2 కాబట్టి. చివరిది ఉదాత్తం అనుకోండి, మొదటిది అనుదాత్తం అవుద్ది. అదే మూడు అక్షరాలు అనుకోండి, మధ్యోదాత్తం అయితే వెనక ముందు 2 అనుదాత్తాలు అయిపోతాయి. ఇంతవరకు మీకు అందరికి అర్థమైంది కదా. ఆద్యుదాత్త పదములు, మధ్యోదాత్త పదములు, అంత్య ఉదాత్త పదములు, వీటి యొక్క సమూహమే, వీటి యొక్క కూర్పే వేదము. అంతే. వేదం అంటే ఏంటంటే స్వరంతో కూడుకున్నటువంటి పదముల యొక్క విన్యాసమే, పదముల యొక్క సమకూర్పునే వేదము అన్నాం. అంటే సాధారణంగా అర్థం. మళ్ళీ విధజ్ఞాని ధాతు ఉంటే జ్ఞానస్వరూపము, భగవంతుడు అవన్నీ తర్వాత. సాధారణంగా వేదము అంటే శ్లోకానికి, వేదానికి, మంత్రానికి తేడా ఏంటంటే స్వరంతో కూడుకుని ఉన్నటువంటి పదముల యొక్క సమూహాన్ని వేదం అంటాము. ఏ స్వరము లేకుండా సాధారణమైనటువంటి సంస్కృత పదాలు ఏవైతే ఉంటాయో అంటే అపభ్రంశ పద, వేదం యొక్క అపభ్రంశమే సంస్కృతం. సంస్కృతం ఏది సంస్కరించబడినటువంటిది కాదు. వేదం యొక్క ఏదైతే పదాలు ఉంటాయో ఆ పదములని కొంచెం మార్చి రాసుకున్నారు మన వాళ్ళు సంస్కృతాన్ని. ఆ సంస్కృతం వేదం కాదు. అవి సాధారణమైనటువంటి పదముల యొక్క కూర్పు అయితే శ్లోకాలు అవుతాయి. స్వరంతో కూడుకున్నటువంటి నిర్దిష్టంగా ఉన్నటువంటి భగవంతుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఉన్నటువంటి పదములు ఏవైతే ఉంటాయో ఆ పదముల యొక్క కూర్పు ఏదైతే ఉంటుందో దాన్ని వేదము అన్నాం. అర్థమైంది కదా బాగా? ఎవరుంటే అడగండి, సందేహం అని అడగండి, లేకపోతే ఓకే అడగండి అనండి. ఓకే కదా? ఓకే. ఇప్పుడు మరలా మంత్రం చూడండి. ఓ వారివస్కృతాయేతి వారివహ అంటే ఇతికరణం జోడించాం, ఎందుకు అక్కడ సామాసిక పదం కాబట్టి. వారివస్కృతాయేతి వారివహ కృతాయా ఓషధీనాం. ఓ అన్నటువంటిది ఉదాత్తం కాబట్టి షాధీనాం 3 అనుదాత్తాలు. షకారానికి స్వరితమయ్యింది, ధీనాం ఏకశ్రుత అయ్యింది. ఓషధీనాం పదములు పత్తాయే పా ఉదాత్తమైంది, తా స్వరితమయ్యింది, అనుదాత్తానికి స్వరితమయ్యింది. ఏ మళ్ళీ ఏకశ్రుత అయింది. పత్తాయే నమః. కాబట్టి ఇవి పదాలు. మంత్రంకి వెళ్ళేసరికి ఓం నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమః. ఇది మూలమంత్రం. ఇప్పుడు వేదం అనేటువంటిది కర్మకాండ కాదు. వేదం వచ్చేసి జ్ఞానస్వరూపం, సాక్షాత్తుగా భగవంతుడు. ఆ భగవంతుడిని మనం ప్రకృతిగా చూస్తామా లేకపోతే చైతన్య స్వరూపంగా చూస్తామా? ప్రకృతిగా చూస్తే ప్రకృతి ఉన్నది మాత్రం చైతన్య స్వరూపమే. మన యొక్క దృష్టిని బట్టి ఉంటుంది. వేదాన్ని కర్మకాండగా వినియోగిద్దామంటే కర్మకాండగానే ఉపయోగిస్తాం. జ్ఞానరూపంగానే చూద్దామనుకుంటే జ్ఞానరూపంగానే ఉంటుంది వేదం. వేదములో ఎక్కడా మార్పు లేదు, జ్ఞానస్వరూపం అది. కాబట్టి మనము ఏదైనా మంత్రం తీసుకునేటప్పుడు మాత్రం అది జ్ఞానస్వరూపంగానే భావించాలి. దాన్ని మనం ఎట్లాగానే వినియోగిద్దాం. కానీ కర్మకాండ మాత్రం కాదు. ఏదైతే లోకంలో అపోహ ఉందో వేదం అంటే కర్మకాండ. సాధారణంగా అందరూ చెప్తుంటారు, ఋగ్వేదం అయితే ప్రార్థనలు ఉన్నాయండి, యజుర్వేదం అయితే పూజలు యజ్ఞాలు యాగాలు ఉన్నాయండి, సామవేదం అంటే ఏదో పాడుతుంటారండి, అథర్వణం అయితే ఏదో మంత్రాలు ఉంటాయండి, ఘోరమైనటువంటి మంత్రాలు. ఇప్పుడు అందరూ తంత్రాలు వాడుతుంటారు కదా. దానికి ఆయుర్వేదానికి సంబంధించిందే లేదా తంత్ర మంత్రాలు ఉంటాయా, ఈ అఘోరాలకు సంబంధించి ఉన్నాయా అనుకుంటారు. అవన్నీ కాదు.
వాస్తవంగా వేదం అంటే జ్ఞానస్వరూపం. భగవంతుని గురించి చెప్పేదే వేదం, అంటే తన గురించి చెప్పేదే వేదం. దాన్ని మనం ఏ విధంగా వినియోగిద్దామంటే అదే విధంగా వినియోగించుకోవచ్చు. అది మన ఇష్టం బట్టి ఉంటుంది. కానీ వేదంలో మార్పు లేదు. వీళ్ళు ప్రచారాలు చేసుకుంటారు చూడండి, వేదము కర్మకాండ అనేటువంటిది. వేదము కర్మకాండ కాదు. వేదం అంటేనే జ్ఞానస్వరూపం. జ్ఞానస్వరూపము, సత్తాస్వరూపము, విచారస్వరూపము, అది లాభస్వరూపం. దాన్ని స్మరిస్తేనే మనకు లాభం వస్తుంది. కాబట్టి విధజ్ఞానే విత్సత్తాయాం విధుల్లాభే విధ విచారణే అన్నటువంటి ధాతువు నుంచి ఆ శబ్దం తయారయ్యింది. కాబట్టి అది ఎప్పుడూ జ్ఞానస్వరూపమే, దానిలో మార్పు లేదు. కాబట్టి ఈ మంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తే, ఈ మంత్రాన్ని మనం వింటే, ఈ మంత్రాన్ని స్మరిస్తే అది జ్ఞానస్వరూపంగానే భగవంతుని యొక్క దివ్య ధామంగానే కనిపించాలి మనకు. ఏదో మన ఇష్టం పూజలో వినియోగిస్తున్నామా లేకపోతే అభిషేకంలో వినియోగిస్తున్నా మన ఇష్టం. అంతేగాని వేద మంత్రానికి ఈ మంత్రంతో మీరు అభిషేకం చేసుకోండి అని లేదు. మనము అభిషేకం చేసుకుంటున్నాం, లేకపోతే హోమం చేసుకుంటున్నాం, లేదా అర్థంగా భావిస్తూ ధ్యానం చేయవచ్చు, మన ఇష్టం అది కదా. కాబట్టి నమో భువంతయే వారివస్కృతాయ ఔషధీనాం పతయే నమః అని జపం చేసుకుంటూ దాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ధ్యానంలోకి వెళ్ళి సమాధిని కూడా పొందొచ్చు ఇదే మంత్రంతో. అయితే ఇప్పుడు నమః భువంతయే, భువంతయే అని పదములో ఇక్కడ ప్రతి దగ్గర ఈ అనువాకం అంతా కూడా మూడు నామాలతో ఉంది. ఒకటి భువంతయే, రెండోది వారివస్కృతాయ, ఓషధీనాం పతయే నమః అన్నటువంటిది. ఇప్పుడు భువంతయే అన్నటువంటి దానికి మనం అర్థం చూద్దాం. భువంతయే అంటే భూవా రెండు అనుదాత్తాలు, తా ఉదాత్తము, ఏ స్వరితం కాబట్టి దీర్ఘం, కాబట్టి దీర్ఘస్వరితం పదం విడదీశాం కనుక భువంతయే. మనం అర్థం చెప్పేటప్పుడు కూడా మీరు బాగా వింటారు కాబట్టి వినేటప్పుడు ఆ పదాలు, ఆ స్వరాలు ఏదో విధంగా ఇప్పుడు కాకపోతే సంవత్సరం తర్వాత అయినా మనం ఆఫ్లైన్లోకి వచ్చేటప్పుడు మీకు స్వరజ్ఞానం తెలుస్తుందని నేను అర్థం చెప్పేటప్పుడు కూడా పదములను స్వరంతోనే చెప్తున్నా. ఏదో భువంతయే అని చెప్పటం లేదు. భువంతయే అని ఉంది పదం. కాబట్టి భువంతయే అంటే అర్థం ఏంటి అంటే భువంతయే రుద్రాయ నమః, భువంతయే విష్ణవే నమః, భువంతయే దుర్గాయై నమః, భువంతయే లక్ష్మీ నమః, భువంతయే సరస్వత్యై నమః. మన ఇష్టం. తర్వాత ఏ నామాన్ని జోడించుకోవాలనుకుంటే ఆ నామాన్ని, ఆ అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ జోడించుకోవచ్చు. ఇప్పుడు భువంతయే అంటే భువం తనోతి ఇది భువంతి, భువన్ తనోతి ఇది భువంతి, తస్మై భువంతయే అని అర్థం. ఫస్ట్ భువంతి, భువం తనోతి. భువం అంటే భూమి అని అర్థం. భూమిం తనోతి, విస్తారయతి, రక్షతి. ఈ భూమిని చిన్నగా ఒక గుండ్రంగా తయారు చేసినట్లుగా చేసి మరలా చాపలాగే పరిచాడు భగవంతుడు. లేకపోతే మనం ఎట్లా నడుస్తాం చూడండి. మనం ఇందులో కంప్యూటర్లో చూస్తూ ఉన్నట్లుగా అది గుండ్రంగా ఉందనుకోండి, సాధారణంగా గోలుగా ఉందనుకోండి, పడిపోమా మనం? ఎట్లా వెళ్తాం? మనకు అట్లా ఉంటుంది. కానీ మరలా అది విస్తారంగా పరిచాడు. మనం హాయిగా కొన్ని 100 కిలోమీటర్ల దూరంగా కూడా అది ట్రైన్లో కావచ్చు, బస్సులో కావచ్చు, బండిలో కావచ్చు, నడిచి కావచ్చు, ప్రశాంతంగా హాయిగా వెళ్తాం. ఎందుకు? ఆయన భువాన్ని తనోతి, భువనాన్ని అంటే భూమిని విస్తారంగా పరిచి ఉంచాడు మనం నడవటానికి, అన్ని పనులు చేసుకోవడానికి. కాబట్టి భువంతి, భువం తనోతి విస్తారయతి ఇది భువంతి పరమాత్మ రుద్ర విష్ణు మాత అని అర్థం చేసుకోవాలి. భువంతి తస్మై చతుర్థేకవచనంలో భువంతయే అని గుర్తు చేసుకోవాలి. తర్వాత భవతి విశ్వం అస్మిన్, విశ్వం అంటే భూమి, భవతి ఉంటుంది, అస్మిన్ అస్మాత్ ఈ భగవంతుడి యందు భూమి ఉంటుంది కాబట్టి, లేకపోతే భగవంతుడి నుంచి భూమి
పుట్టింది కాబట్టి అధికరణంగా అపాదానంగా భగవంతుడి నుంచి పుట్టి ఉండొచ్చు, భగవంతుని యందు ఉంటుంది. అంటే భగవంతుడి నుంచి పుట్టింది కాబట్టి భగవంతుడి కంటే భిన్నంగా లేదు. ఆయన నుంచి పుట్టడం కానీ ఆయన యందు ఉండటం కానీ. భవతి విశ్వం అస్మిన్ అస్మాత్ అధికరణ అపాదానత్వేన చ సత్తాప్రధానతయా వర్తతే ఇది భువంతి. సత్తాప్రధానంగా ఈ భగవంతుని యందు ఈ సమస్త విశ్వము అంటే భువనము ఉంటుంది. అక్కడి నుంచి మనకు పుట్టినట్లుగా అనిపిస్తుంది కనుక ఆయన భువంతి. ఇప్పుడు భూమి భువంతి కాదు, భూమి ఆయన యందు ఉంది కనుక, ఆయన నుండి భూమి పుట్టింది కనుక ఆయన పేరు భువంతి. భగవంతుడికి పేరు భువంతి. అక్కడేమన్నాము, భువంతనోతీతి, భువనాన్ని సృష్టించి చాపలాగా విస్తరింపజేశాడు కాబట్టి ఆయన పేరు భువంతి. ఇక్కడేంటి, భగవంతుని యందు భూమి ఉంది కనుక భువనాలు ఉన్నాయి కాబట్టి, భగవంతుని నుంచే ఇవి ప్రాదుర్భావాలు అయ్యాయి కాబట్టి ఆయన పేరు భువంతి. తస్మై భువంతయే నమః అని. సర్వత్రా సర్వదా భవతి ఇది భువంతి. సర్వత్రా సర్వదా, సర్వత్రా ఉంటుంది భూమి అంటే ఈ భువనాలన్నీ కూడా సర్వదా ఉంటాయి. సర్వదా అంటే అర్థం ఏంటి, సృష్టి ఉన్నంత వరకు అని అర్థం. ఇక్కడ సర్వత్రా సర్వదా భవతి ఇది భువంతి. తస్మై ఏ విధంగా ఉంటాయంటే తృణ గుల్మ ఓషధి పాదపాదీనాం భూమ్యాంతరత్వేన విస్తారతయా, అంటే భూమ్య ఆధారిత్వేన, భూమిని ఆధారం చేసుకుంటూ తృణాలు గుల్మలు ఓషధులు చెట్లు అనేక రూపాలుగా భగవంతుడు, గుట్టలు అదేవిధంగా గుంతలు చెరువులు నదులు, ఒక్క విధంగా కాదు. భూమి అంటే సాధారణంగా మట్టే కాదు, అక్కడ పర్వతం ఉంటుంది. పర్వతాలు ఎందుకుంటాయి, మరి గుంతలు ఎందుకుంటాయి, నదులు ఎందుకుంటాయి. ఆ విధంగా మనకు అనుకూలంగా ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులను అనుసరించి ఆయా ప్రదేశాలను అనుసరించి ఒక దగ్గర పర్వతాలుగా, ఒక్కొక్క దగ్గర నదులుగా, ఒక్కొక్క దగ్గర చెరువులుగా, గుంతలుగా, గుట్టలుగా, పుట్టలుగా అనేక విధాలుగా ఈ భూమి ఉంటుంది. కాబట్టి భూమిని ఆధారితం చేసుకుంటూ ఈ సమస్త భువనాన్ని తయారు చేశాడు కాబట్టి భగవంతుడు ఆయనకు భువంతి అని పేరు. ఊరికే రాలేదు. మనం హాయిగా ఒక ఎకరా కొనుక్కుంటున్నాం. ఎకరా కొనుక్కుంటే మందనుకుంటున్నాం. మనం కొనుక్కొని మనకు రిజిస్ట్రేషన్ అయ్యి మన శరీరం ఉన్నంత వరకు మంది. దాని తర్వాత పశుబంధ ఇవి ఏవైతే రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాదయ, రుణ అనుబంధాన్ని తీసుకుంటూ పూర్వజన్మలో చేసినటువంటి కర్మల బట్టి మనకు వాళ్ళు పుత్రులుగా రావచ్చు, అన్నదమ్ములుగా రావచ్చు, భార్యాపిల్లలుగా రావచ్చు, అనేక రూపాలుగా వస్తుంటారు రుణానుబంధ రూపంగా. పశుపత్రి సుతాదేహ, పశుపత్రి సుతాదులందరూ కూడా మరి అవన్నీ కూడా పూర్వజన్మలో వాళ్ళు ఎవరో కావచ్చు. వాళ్ళు ఈ జన్మలో మనకు ఇంట్లో పుట్టొచ్చు, లేకపోతే ఈ జన్మలో వేరే వాళ్ళగా పుట్టొచ్చు కూడా. ఎవరెవరో మనకేం తెలియదు. కానీ మనం ఈ జన్మలో మన రక్త సంబంధంగా మన ఇంట్లో వాళ్ళు జన్మిస్తున్నారు కాబట్టి వీళ్ళు మన వాళ్ళు అనుకుంటున్నాం. వాళ్ళకి ఎన్ని జన్మల్లో ఎంత మనం రుణం ఉంటామో కానీ వాళ్ళు ఈ జన్మలో మన ఇంట్లో పుట్టి మనం సంపాదించిన సంపదలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. పక్కింటి వాళ్ళకు కూడా ఇవ్వము, మన ఇంట్లో పుట్టినటువంటి వాళ్ళకే సమస్తం ఇస్తూ ఉంటాం. ఇది ఒక భగవంతుని యొక్క సృష్టి విలాసం. ఇది అంతే. ఎందుకు అట్లా జరుగుతుందంటే అదంతే. భగవంతుడు ఏం చేశాడంటే ఒక అభిమానాన్ని, ఒక ప్రేమను తల్లిదండ్రులకు ఇచ్చి ఆ విధంగా నడిపిస్తుంటాడు భగవంతుడు. అది మనకు తెలియకుండానే నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పశుపత్ని సుతాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రుణానుబంధంగా వస్తుంటారు కనుక ఈ భూమిని మనం 1 ఎకరా కావచ్చు, 2 ఎకరాల, 20 ఎకరాల, 100 ఎకరాల మనం కొనుక్కుంటాము. చివరికి ఎవరికి అందిస్తామంటే రుణానుబంధంగా ఉన్నటువంటి మన బంధువులకి పోతూ ఉంటాయి మన భూములు. తర్వాత వాళ్ళకి ఎవరు వస్తారో మళ్ళీ మనకు సంబంధం లేని వాళ్ళు, వాళ్ళ రుణానుబంధంగా ఎవరు వస్తారో వాళ్ళకు పోతూ ఉంటాయి. కాబట్టి ఈ భూమి, ఈ భువనాలన్నీ కూడా డైరెక్ట్
డైరెక్ట్గా భగవంతుడివే తప్ప మనవెవరివి కావు. ఉన్నంత వరకు మాత్రమే మంది, తర్వాత మాత్రం ఇదంతా కూడా ఆయన యొక్క సృష్టి విలాసము, రచనా చాతుర్యము. దాన్ని లీలావత్తు కైవల్యం అని ఎందుకు ఇవన్నీ సృష్టించాడంటే ఆయన ఇష్టం. అది భగవంతుడు ఆయన యొక్క సృష్టి చేయాలనుకున్నాడు. అంటే చిన్నపిల్లలు ఆడుకున్నట్లుగా మనం కూడా ఆడుకుంటూ ఉన్నట్లు ఈ లోకంలో భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్ని ఆడుకుంటున్నాడు. ఆయనకు కూడా ఆడుకోవడానికి ఇష్టం ఉంటుంది, అవన్నీ మనకు అనవసరం. అంతే, సృష్టించాడు, సృష్టి మనం చూస్తూ ఆనందించాలి. కాబట్టి ఆయన యొక్క ఈ భువనాలన్నీ కూడా ఎలా సృష్టించాడు, ఎందుకు సృష్టించాడు, అనేక విధాలుగా ఎక్కడెక్కడ ఎన్నెన్నో ఉన్నాయి. ఒక్కొక్క మంత్రం ఇదే భువంతి తీసుకుంటే చాలు, ఈ ఒక్క పదం నమో భువంతయే. అదేవిధంగా భూమిరాపోనలో వాయుఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతిరష్టధ. అంటే ఈ విధంగా అష్ట విధములుగా భగవంతుని యొక్క ప్రకృతి. భగవంతుడు చైతన్య స్వరూపుడైతే ఆయన నుంచి పరిణామ చెందునంటే పరిణామోపాదానంగా ఆయన ఉంటాడు. పరిణామం చెందినటువంటి ఈ ప్రకృతి అష్ట విధములుగా ఉంది. ఏంటి? భూమి, ఆపహ, అనలహ, వాయు, ఖం, మనః, బుద్ధి, అహంకార ఇతి ఇయం మే. ఇవన్నీ కూడా ప్రకృతి అష్టధా భవతి. అష్ట విధములైనటువంటి ఈ ప్రకృతి ఏది ఉందో భువనం, ఇదంతా కూడా భగవంతుని నుంచి ఏవయ్యాయి? పుట్టాయని ఒక భావన. అంటే అది వివర్తమని మనం ముందు కూడా చెప్పుకున్నాం. పరిణామము అని, వివర్తము అని. పరిణామము అంటే తన యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టేసి వేరే రూపాంతరాన్ని చెందడం ఏదైతే ఉందో అది పరిణామము అన్నాం. అంటే పాలున్నాయి, పాలులో తోడు వేశాం, కొంచెం మజ్జిగ వేశాం, రేపటికి అది పెరుగయింది. అంటే పాలలో ఉన్నటువంటి ఏవైతే గుణాలు ఉన్నాయో అది పాలుగా విడివిడిగా ఉండడం అనేటువంటిది కావచ్చు, లేకపోతే అందులోని తీపి పదార్థం కావాలి, పోయి పులుపు పదార్థం వస్తుంది. తన యొక్క స్వరూపాన్ని కోల్పోయి పెరుగుగా మారుతుంది, అంటే పరిణామం చెందుతుంది. అదేవిధంగా ప్రతి పదార్థం కూడా పరిణామాలు చెందుతూ ఉంటాయి. వివర్తం ఒకటి ఉంటుంది, తన యొక్క స్వరూపాన్ని కోల్పోకుండా వేరే రూపంగా అనిపించడం, అది మారదు, భావించబడుతుంది, వేరే రూపాంతరాన్ని చెందుతుంది. కాబట్టి దాన్ని వివర్తము అన్నాం. కాబట్టి భగవంతుడికి రెండు, ఒకటి పరిణామము, రెండవది వివర్తము. పరిణామం అంటే ప్రపంచం, ప్రపంచంలో ప్రపంచం, ఇవన్నీ కూడా పరిణామాలు. వివర్తము అంటే భగవంతుడుగానే ఉంటాడు, ఆయనలో మార్పు ఉండదు. ఎట్లా అయితే పాలలో మార్పు అయి పెరుగయిందో అట్లాగా ఆయనలో మార్పు ఉండదు, ఆయనగానే ఉంటాడు. ఈ ప్రకృతి భావించబడుతుంది, పుట్టింది అని భావించబడుతుంది. కాబట్టి నాధిష్ఠానాత్ భిన్నత ఆరోపితస్య, ఏదైతే కారణంగా ఉందో, ఉపాదాన కారణంగా ఉందో ఆ కారణము కంటే కనిపిస్తున్నటువంటిది భిన్నంగా లేదు. ఈ ప్రకృతికి కారణం భగవంతుడు కాబట్టి, ఆ భగవంతుడి నుంచి ఇది భావించబడుతుంది కాబట్టి ఆయన కంటే ఇది భిన్నంగా లేదు, మరలా ఆయనలోనే లయం అవ్వవలసిందే. కాబట్టి ఆయన ఎప్పుడూ శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఉంటాడు. ఆయన నుంచి ఏ ప్రకృతి అయితే మనకు వివర్తమవుతుందో, కనిపిస్తుందో, ఏ విధంగా అయితే మనం త్రాడును చూసి పాము అనుకుంటున్నామో, అనుకోవడమే తప్ప అక్కడ పాము లేదు, ఉన్నది త్రాడే. త్రాడును చూస్తూ ఒక దారాన్ని చూచి, లేకపోతే ఒక చెట్టుని మొదలను చూచి మనం ఏ విధంగా అక్కడ దొంగ అనుకుంటున్నామో, ఇక్కడ పాము అనుకుంటున్నామో, అట్లాగనే అనుకుంటున్నాం. అక్కడ లేవు, అక్కడ దొంగ లేడు. ఆ చెట్టును చూస్తూ త్రాడును చూసి పాము లేదు, ఉన్నది త్రాడే, ఉన్నది అక్కడ స్థానువే, అంటే చెట్టే, ఆ మొదలే. దాన్ని మనం చూసి వేరే విధంగా భావించుకుంటున్నాం. దేన్నైతే భావిస్తున్నామో మనము, అక్కడ చెట్టును చూసి ఒక దొంగగా, తాడును చూసి ఒక పాముగా, ఆ పాము కంటే, ఆ పాము లేకపోతే ఆ చెట్టు అధిష్టానం ఏదైతే ఉందో అధిష్టానం కంటే భిన్నం కాదు. దొంగ కంటే ఈ పాము కంటే ఆ రెండు భిన్నంగా లేవు అనుకుంటున్నాం కాబట్టి అందులో మార్పు లేదు. అదేవిధంగా భగవంతుడి నుంచి మనం వివర్తం చేస్తున్నటువంటి ప్రపంచమంతా కూడా పుట్టలేదు,
అంటే వ్యావహారిక సత్త వరకు పుట్టిందనుకుంటున్నాం. ఎవరికైతే జ్ఞానం కలిగిందో యావజ్ఞానం న సంజాయతే, ఎంతవరకైతే జ్ఞానం కలగదో అంతవరకు కూడా ఇవన్నీ కూడా పరిణామాలే అనుకుందాం. పాలే విధంగా పెరుగయిందో అదేవిధంగా ఈ భగవంతుడి నుంచి సృష్టి పుట్టింది అని అనుకుందాం. ఎంతవరకైతే జ్ఞానం కలగదో, జ్ఞానం కలిగిన తర్వాత సృష్టి పుట్టలేదు, సృష్టి భావించబడుతుంది. ఉన్నది ఒకే సత్యము. ఆ సత్యములో మనకు అజ్ఞాన కారణం వల్ల భగవంతునికి దివ్య జ్ఞానం లేకపోవడం చేత సృష్టి జ్ఞానంగా సృష్టిగా మనం చూస్తూ ఉన్నాం, సృష్టిగా గోచరిస్తూ ఉంది. అదే భగవంతుని యొక్క ప్రకృతి. దాన్నేమన్నారు? అపరాప్రకృతి అన్న. పరాప్రకృతి అంటే ఆయన యొక్క మాయ. దాన్నే మనం సవిష్టిగా తీసుకున్నట్లయితే జీవ చైతన్యాన్నే మనం పరా అన్నాం. ఈ కనిపిస్తున్నటువంటి సృష్టిని అపరా అన్నాం. అదే సమష్టిగా తీసుకుంటే ఆయన్ని ఈశ్వరుడు అన్నాం. సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడే పరా, కించజ్ఞుడైనటువంటి జీవుడే ఇక్కడ పరా. ప్రతి శరీరంలో భిన్న భిన్నంగా ఉంటాడు కాబట్టి ఈయన పరా అంటే చైతన్య స్వరూపుడు, జీవస్వరూపుడు. అపరే మితస్త్వన్యాం ప్రకృతిం విద్యమే పరాం జీవభూతాం మహాబాహో ఏదంధార్యతే జగత్. ఎప్పుడైతే జీవభావం వస్తుందో అప్పుడే ఈ ప్రపంచం ఉన్నట్లుగా, మనం పుడుతున్నట్లుగా, మనకి కూడా ఈ బంధాలన్నీ ఉంటున్నట్లుగా, ఈ భూములు, వ్యవహారాలు, అహంకారం ఇదంతా మనకు సంభవిస్తున్నట్లుగా భావించుకుంటున్నాము. ఇదంతా కూడా భగవంతుని యొక్క అపరా అయినటువంటి ప్రకృతి యొక్క విశేషాలు, ప్రకృతి యొక్క ఆట. ఏతద్యోనీని భూతాన్ని సర్వాణీత్యుపధారయ అహంకార ఇతియమ్మే భిన్న ప్రకృతి అహంకృత్స్య జగత ప్రభవ ప్రళయస్తత. ఈ సమస్త ప్రపంచానికి నేనే ఉన్నాను కాబట్టి భువంతయే, భువంతనోతి, భువనాన్ని సృష్టించాడు కాబట్టి అటువంటి పరమాత్మకు నమస్కారము. ఇక్కడ భువనం కూడా వేదములు అనేక విధాలుగా మరల మనకు కీర్తించి కొన్ని వేల మంత్రాలు ఉన్నాయి ఈ భువనాన్ని గురించి, భూమిని గురించి. అందుకనే ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధర ప్రచోదయాత్. ఇప్పుడు భూమి అనేటువంటిది సాధారణం కాదు. ఈ భూమి అందే మనము అన్నింటినీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. ధనుర్ధరాయి, ధనుహు ధరాయై, ధనుస్సులాగా కనిపిస్తుంటుందంటే ఇప్పుడు భూమి అంతా కూడా. ధనుర్ధరాయి విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి. సమస్త సిద్ధులు, సమస్త కోర్కెలు కూడా ఈ భూమినందు మనం సంపాదించుకుంటాం కాబట్టి సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయ. దాన్ని అదితిర్దేవ గంధర్వ మనుష్య పితరోసురాస్తేషాగుం సర్వ భూతానాం మాత మేదిని. మేదిని అంటే కూడా భూమి. మాత మేదిని మహత మహి సావిత్రి గాయత్రి జగత్యుర్వి పృథ్వీ బహుళా విశ్వాభూత కతమా కాయాస సత్యే చమృతేతి వశిష్ఠ. ఈ సమస్త బ్రహ్మాండమే ఈ భూమి. ఈ భూమినందే సమస్త దేవీ దేవతలు మన యొక్క సంకల్పములను అనుసరించి ఆయా రూపాల్ని ఆ భూమి పొందుతుంది. ఎవరు పొందింపజేస్తున్నారు అంటే ఆ భగవంతుడే. మరలా ఆయన విష్ణు రూపంగా, లేకపోతే శివరూపంగా, అమ్మ రూపంగా, ఏదో ఒక రూపంగా వస్తూ మన ఈ భూమిని రక్షిస్తున్నారు. భూమినందు ఉన్నటువంటి సమస్త ప్రజానీకాన్ని కూడా రక్షిస్తూ ఉంటారు. కాబట్టి నమో భువంతయే అని ఈ మంత్రాన్ని అంటే ఈ నామాన్ని ఈ విధంగా కూడా జపం చేసుకోవచ్చు. ఓం నమో భువంతయే, ఓం నమః శివాయ అని ఏ విధంగా మనం జపం చేసుకుంటామో పంచాక్షరిగా, అదేవిధంగా ఇది కూడా ఇది షడాక్షరి. ఓం నమో భువంతయే అని కూడా మనం జపం చేసుకోవచ్చు, అంటే ఒక నామాన్ని. తర్వాత వారివస్కృతాయ అంటే ఏ విధంగా భువనాన్ని సృష్టించి విస్తరింపజేసి మనం హాయిగా నడవటానికి, జీవించడానికి, అనేక విధములుగా సిద్ధులను పొందటానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి భూమిని సృష్టించి అదేవిధంగా వారివస్కృతుడయ్యాడు భగవంతుడు. మరలా వారివస్కృతాయ అంటే వరివహ అంటే ధనం. ఇక్కడ వరివహ ధనం, తస్య కర్త అంటే ధనస్య కర్త.
వరివహ అంటే ధనం, దాన్ని తయారు చేసేవాడు వారివస్కృతుడు అన్నాం. వరివహ ధనం తస్య కర్త వరివస్కృత్ సయైవ వారివస్కృత. ఇవన్నీ విశేషమైనటువంటి పదాలు. వరివహ అంటే మనం ఇప్పుడు దశరథస్య అపత్యం పుమాన్ దాశరథి అంటాం చూడండి. దశరథ వేరు, దాశరథి వేరు. దశరథ అంటే రాముని యొక్క తండ్రి దశరథ. దాశరథి అంటే అర్థం ఏంటి? దశరథస్య అపత్యం పుమాన్ అంటే దశరథుని యొక్క పుత్రుడు కాబట్టి అవి ఆది వృద్ధులు అవుతాయి, అంటే దాశరథి అవుతాయి. దశరథ దాశరథి. ఇక్కడ మొదట్లో దీర్ఘం వచ్చింది, అక్కడ ఇకారం వచ్చింది. ఇవన్నీ కూడా పదములు ఏ విధంగా తయారు చేయాలి, దాని యొక్క అర్థాన్ని చెప్పడానికి. ఇప్పుడు దశరథుడు అవే అక్షరాలు, దశరథ 4 అక్షరాలు, దశరథి 4 అక్షరాలే. అందులోని 4 అక్షరాలు ఉన్నాయి, ఇందులోని 4 అక్షరాలే ఉన్నాయి. కానీ దశరథ అంటే రాముని యొక్క తండ్రి అని అర్థం. దాశరథి అంటే దశరథుని యొక్క పుత్రుడు శ్రీరాముడు అని అర్థం. ఇవన్నీ కూడా అపత్యార్థాల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వరివహ అంటే ధనం, తస్య కర్త వరివస్కృత్ సయేవ వారివస్కృత అని అర్థం. అంటే ధనాన్ని సంపదలను మనకు అందజేసేవాడిని వారివస్కృతుడు అంటాం. ఆయనే భగవంతుడు. ఆయన రాముడా, కృష్ణుడా, శివుడా, విష్ణువా, అమ్మ, మన ఇష్టం. ఇంట్లో ఉన్నటువంటి తాతయ్య లేకపోతే అమ్మమ్మ వాళ్ళు దాచి మనకు 10 రూపాయలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వారివస్కృతులే. మనకు ఎవరైతే మన యొక్క మంచిని కోరి మన కొరకు బ్రతుకుతున్నారో వాళ్ళందరూ కూడా వారివస్కృతులే. సాధారణ ఇక్కడేంటి, భగవంతుడు మనకు ధనాన్ని, మనకు కావలసినటువంటి సంపదను ఇస్తాడు కాబట్టి ఆయన్ను వారివస్కృతుడు అన్నాం. కాబట్టి వారివస్కృతాయ, అటువంటి వారివస్కృతుడైనటువంటి రుద్రస్వరూపుడికి, వారివస్కృతుడైనటువంటి విష్ణువు కొరకు నమస్కారము. వారివస్కృతాయ రుద్రాయ నమః, వారివస్కృతాయ విష్ణవే నమః అని మనం చేసుకోవాలి. కాబట్టి వరివహ పరిచర్య ఇంకొక అర్థం. వరివహ అంటే ధనం అన్నాం. ఇక్కడ వరివహ అంటే పరిచర్య అంటే సేవ అని అర్థం. పరిచర్య అంటే సేవ. వరివహ పరిచర్య తస్య కర్తారః వారివస్కృతః అంటే పరిచర్యలు చేసినటువంటి వాళ్ళు, మనకెవరైతే సేవలు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా శివస్వరూపులే, వాళ్ళందరూ కూడా భగవత్ స్వరూపులే, వారందరూ కూడా విష్ణు స్వరూపులే. భక్తాః భగవంతుడికి ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో, మనకెవరైతే సేవ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా భక్తులు. తేషాం అయం వారివస్కృతః వాళ్ళందరినీ కూడా అనుగ్రహించేవాడు కాబట్టి వారివస్కృతుడు. భక్తవత్సల ఇది, భక్తవత్సలుడు అంటే ఆ పరిచర్యను చేసేవాళ్ళు, అంటే సేవలను అందించే వాళ్ళని వారివస్కృతులు అంటారు. ఆయనే వారిని చూడండి, వారిని ఇక్కడ వారిని అంటే జలే కృతః వాసః ఏన అంటే సముద్రమునందు హాయిగా శేషశయ్యి పైన పవలించేవాడిని కూడా వారివస్కృతుడు అంటారు. అంటే విష్ణువు నారాయణ అని అర్థం. చూడండి మనకు అంటే మనం సాధారణంగా ఇది శైవము అనుకుంటున్నాం. ఇది శైవము కాదు, వైష్ణవము కాదు, ఏది కాదు. మనం పదముల యొక్క అర్థాన్ని అనుసరించి మనకి ఏ సమయంలో ఏ భావాలు వస్తుంటాయో ఆ భావాన్ని అనుసరించి ఆ దేవతలను మనం భావించుకోవాలి. కాబట్టి ఇక్కడ విష్ణుస్వరూపుడు రుద్రాయ నమః, వరుణాయ నమః, వరుణ రూపంగా ఉంటాడు, జల రూపంగా ఉంటాడు కాబట్టి మనకు వరుణాయ నమః అని అన్నాం. దానికి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. మరి ఇక్కడ మన రుద్రాన్ని సాధారణంగా అందరూ కూడా రుద్రం అంటే శివుడు అని భావించుకొని మనం వ్యాఖ్యానం చేసుకుని వస్తుంటాం. అంటే మీరందరూ, నేను కాకుండా వెంటనే చెప్పిన మీ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి బ్రహ్మాండంగా సోమవారం వచ్చిందంటే అభిషేకం చేసుకుంటాం అనుకుంటూ ఉంటారు. ఎందుకు శివుడిగా భావిస్తున్నాం కాబట్టి ఇక శివాయ విష్ణు రూపాయ, ఇక్కడ ఎందుకు మరి నారాయణ శబ్దం వచ్చింది. వారివస్కృతాయ అంటే నారాయణాయ నమః అని అర్థం. మరి అది ఎందుకు శివాయ విష్ణు రూపాయ, శివుడే విష్ణువు, శివరూపాయ విష్ణవే, శివరూపుడే విష్ణువు, శివుడే విష్ణువు, విష్ణువే
శివుడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవి. శివస్య హృదయం విష్ణు. శివుని యొక్క హృదయమే అర్థమే విష్ణువు. విష్ణోశ్చ హృదయగం శివ. విష్ణువు యొక్క అర్థమే తాత్పర్యమే శివుడు. ఇది ఇటువంటి యథాంతరన్న పశ్యామి. వీళ్ళిద్దరిలో అంటే ఇద్దరనే కాదు, అనేకమైన వేదంలో ఎన్నెన్ని అర్థాలు వస్తుంటే ఆయా అర్థాలకి ఆ రూపాలు మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఆ రూపాలలో అంతరన్న పశ్యామి, భేదం చూడనటువంటి వాడు. నేను భేదాన్ని చూడటం లేదు. ఏ శబ్దం వినిపించినప్పటికీ కూడా అది భగవదర్థకమే అని ఎవరికైతే అభేద జ్ఞానం కలుగుతుందో, ఏకజ్ఞానం కలుగుతుందో, అది సర్వాంతర్యామిత్వం అనే జ్ఞానం కలుగుతుందో, తథామే స్వస్తిరాయుషి, వాళ్ళకి నా యొక్క అనుగ్రహం ఉంటుంది అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ భేదాన్ని కల్పించుకోకూడదు. రూపాలను మారుస్తున్నామే తప్ప అర్థాన్ని మార్చకూడదు. ఇది శైవము, ఇది శైవము, ఇది శైవమని కానీ, ఇది వైష్ణవము, ఇది వైష్ణవమని కానీ, ఇది శాక్తేయము, ఈ శాక్తేయములో ఈ ఉపాసనలు ఉన్నాయి, ఇవి మేము చెప్పే ఉపాసనలే. ఇది సాధారణంగా అమ్మవారికి ఆయా రూపాల్లో మనం ఇవన్నీ కూడా బలులన్నీ ఇవ్వచ్చు, లేకపోతే ఏదో మనకి నరసింహస్వామి ఉన్నాడంటే ఆయనకి బలులు ఇవ్వచ్చు. ఇవన్నీ మనం చెప్పుకుంటాం. ఇవన్నీ భేదాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి భావాలు ఇవన్నీ కూడా. అటువంటి భేదభావాలకి ఎక్కడ కూడా అవకాశం మన వేదము ఇవ్వదు. కాబట్టి అటువంటి శ్రద్ధాభక్తులతో వేదం చెప్పునట్లుగా, వేదం ఎవరైతే చెప్తారో, గురువులు చెప్తారో వారు చెప్పినట్లుగా మనం 100% భావించుకున్నట్లయితే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. తత్వదర్శనులు అంటే భగవంతుణ్ణి, అంటే వేదాన్ని తెలుసుకున్నటువంటి ఏ సద్గురువులైతే ఉంటారో, ఏ మహానుభావులు సత్పురుషులైతే ఉంటారో వాళ్ళు మనకు తత్వజ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్లుగా, అంటే వేదము ఏ విధంగా ఉందో అదే విధంగా మనకు వాళ్ళు ప్రసాదిస్తారు. తద్వారా జ్ఞానాన్ని కలిగి జ్ఞానం ద్వారా మోక్షాన్ని మనం పొందుతాము. కాబట్టి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతే అర్జున. జ్ఞానాగ్ని ఎవరికైతే కలిగిందంటే వేదాగ్ని, వేదమనే ఒక అగ్ని, వేదమనే ఒక ప్రకాశం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళలో ఉన్నటువంటి సర్వకర్మలు, అంటే సంచితము కావచ్చు, ఆగామి కావచ్చు, ప్రారబ్ధ కర్మలన్నీ కూడా ఈ వేదజ్ఞానం కలిగిన తర్వాత నశిస్తాయి. తర్వాత మళ్ళీ మనకు జన్మంటూ ఉండదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమహ విద్యతే. నహి జ్ఞానేన, నహి వేదేన అర్థం. నహి వేదేన సదృశం, వేదం కంటే సమానంగా ఉన్నటువంటి ఇంకొక దివ్యమైనటువంటి జ్ఞానం ఈ ప్రపంచంలో, ఈ జన్మలో లేదు. అటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందాలనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే శ్రద్ధావంతుడే వేదమే పరమదైవము, వేదమే సాక్షాత్ భగవంతుడు అన్నటువంటి అచంచలమైనటువంటి శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే తత్పర సంయతేంద్రియ తేషాం వేదజ్ఞానం లబ్ధ పరాంశాంతి మది గచ్చతి. అంటే ఇటువంటి వేదజ్ఞానాన్ని ఎవరైతే సంపూర్ణంగా పొందుతారో వాళ్ళకు మాత్రమే మోక్షం లభిస్తుంది. అటువంటి దివ్య జ్ఞాన స్వరూపుడైనటువంటి అటువంటి వరివస్కృతము అంటే భగవంతుని యందు అచంచలమైనటువంటి ప్రేమ ఎవరికైతే ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమ ఉన్నటువంటి వాళ్ళని అనుగ్రహిస్తాడు. కాబట్టి వారి వస్కృతుడు. మనకు అచంచలమైనటువంటి భగవంతుని యందు అచంచలమైన భక్తి ఉన్నట్లయితే మనల్ని భగవంతుడు భక్తులుగా భావించి అనుగ్రహిస్తాడు. కాబట్టి వారి వస్కృతాయ ఓం నమో భువంతయే వారి వస్కృతాయ అని రెండు మనం ఈ నామాలను చెప్పుకున్నాం. తర్వాత ఓషధీనాం పతయే నమః. ఓషధులు, ఇక్కడ మరలా అనేకమైన చెట్టులు వనస్పతులు అన్నీ వస్తూ కూడా డైరెక్ట్గా ఓషధులు చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఓషధులు అంటే మనం శరీరం వ్యాధి మందిరం. ఎవరికైతే శరీరం వస్తుందో చిన్నప్పటి నుండి మరలా అది అంతమైనంత వరకు కూడా అనేకమైనటువంటి రోగాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం వస్తుంది. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు ఒక నొప్పి వచ్చింది అనుకోండి, అబ్బా నాకు నొప్పి వస్తుంది వాళ్ళు బాగున్నారేమో అనుకుంటాం. కాదు, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక జబ్బు, ఒక్కొక్కరికి ఒక్కొక్క జబ్బు ఉంటుంది. సూక్ష్మంగా ఉంటాయి అవన్నీ కూడా. ఆ జబ్బులన్నింటికి కూడా భగవంతుడు ఓషధి రూపంగా వస్తాడు. ఒకరికి అన్నం తింటే
శక్తి వస్తుంది, ఒకరికి చపాతీలు తింటే శక్తి వస్తుంది, ఒకరికి ఇడ్లీలు తింటే శక్తి వస్తుంది, ఒకరికి పాలు తాగితే, ఒకరికి పండ్లు తింటే, ఒకరికి కూరగాయలు తింటే, ప్రతి శరీరము కూడా ఆయా శరీరాలకు ఆయా ఔషధులను భగవంతుడు ఇచ్చున్నాడు. అన్ని శరీరాలకి అన్ని పదార్థాలు ఉపయోగపడవు. అనేకమైనటువంటి శరీరాలు కూడా భిన్న భిన్న ప్రకృతుల్లో ఉంటాయి కాబట్టి భగవంతుడు కూడా శరీరాలను అనుసరించే ఓషధులను ఇచ్చున్నాడు. అవి చెట్లుగా, పెద్ద పెద్ద చెట్లుగా కావచ్చు, చిన్న చిన్న చెట్లుగా కావచ్చు, 1 సంవత్సరం ఉండే చెట్లుగా కావచ్చు, కూరగాయల చెట్లుగా కావచ్చు. ఇప్పుడు అరటి చెట్టు ఉందనుకోండి, ఒకేసారి ఒక గెలొచ్చే తర్వాత దాని జీవితం పోయింది, అది ఒక ఓషధే. మామిడి చెట్లు ఉన్నాయనుకోండి, కాయలు కాస్తాయి ప్రతి సంవత్సరం. అదే చెట్టు ప్రతి సంవత్సరము కాయలుగా వస్తుంటే పండ్లుగా వస్తాయి. కాయలు అయితే మనం ఊరగాయలు చేసుకుంటాం, పండ్లు అయితే హాయిగా తింటాం. అదే అరటి చెట్టు అదే జీవితం, ఒకటే జీవితం అరటి చెట్టు. కూరగాయలు వస్తే కూరలు చేసుకుంటాం, పండితే పండుతాం. అది ఒక వారం 10 రోజులు అయిపోతుంది కాయలు వచ్చిన తర్వాత. కాబట్టి ఒక ఏకవర్షంలో ఉన్నటువంటివి బహువర్షం వరకు ఉంటూ మనల్ని అనేక విధాలుగా కాపాడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చిన్న చెట్లు కావచ్చు, పెద్ద చెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఓషధలే. అటువంటి ఓషధీనాం పతయే నమః. అరటి చెట్ల రూపంగా, మామిడి చెట్ల రూపంగా, శాఖల రూపంగా, అనేక రూపాలుగా ఉన్నటువంటి ఏ భగవంతుడైతే ఉన్నాడో అటువంటి భగవంతుడి కొరకు నమస్కారము. ఆయన ఒక్కడే, ఎందుకంటే ఒక్కడుంటే ఇవన్నీ వస్తాయి. యస్మిన్ విజ్ఞాతే సర్వం విధం విజ్ఞాత భవతి, యజ్ఞాత్వా నేహ భోజోన్య జ్ఞాతవ్యం అవశిష్యతే. ఎందుకంటే ఇవన్నీ కూడా భువంతయే ఒక అర్థము, వారివస్కృతాయ ఒక అర్థము, యోషధీనాం పతయే ఒక అర్థం. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థాన్ని, 2 అర్థాలను 3 అర్థాల్లో మనం చెప్పుకున్నాం. కానీ భువంతయేకి ఎవరైతే కర్తో, వారివస్కృతికి ఎవరైతే కర్తో, ఓషధీనాం కూడా ఆయనే కర్త. ఇవన్నీ పదాలైతే ఈ పదములన్నింటికీ ఒకే సూత్రే మణిగణాయవ. ఈ 3 పదములకు తత్వం అన్నటువంటి వారు ఎవరంటే భగవంతుడే మరలా. కాబట్టి ఆయన్ని తెలుసుకున్నాం అనుకోండి, ఒకే భగవంతుని తెలుసుకుంటే ఆయనే భువంతయే, ఆయనే వారివస్కృతుడు, ఆయనే ఓషధీనాం పతి. కాబట్టి ఆయన ఇవన్నీ అనుసంధానం చేసుకున్నది ఎవరిని? భగవంతుడినే. అటువంటి భగవంతుడు ప్రతి పదములో కూడా ఆంతర్య రూపంగా ఉన్నాడు, ప్రశాంతంగా విశాలంగా ఉంటాడు. కాబట్టి ఆ భగవంతుడు ఇప్పుడు పదాలను అర్థం చేసుకుంటూ పదముల యొక్క అనుసంధాన కర్త ఎవరంటే మరలా భగవంతుడే. కాబట్టి అటువంటి భగవంతుడిని మనం ప్రతి పదములో కూడా అన్వయం చేసుకుని వెళ్ళినట్లయితే, ఆయన అనుగ్రహం ఉంటే ఆ పదాల్లో మన శరీరానికి, మన జన్మకు ఏమేం కావాలో అన్నీ కూడా ఆయనే మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఓం నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమః. ఓం నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమః అని 3 నామముల యొక్క వ్యాఖ్యానం అయింది. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. గురుగారు, మీరు మధ్యలో కర్మకాండ ఒక పదం చెప్పారు. అవును, కర్మకాండ అంటే పూజలు, యజ్ఞాలు, యాగాలు అని చేస్తుంటారు కదా మన వాళ్ళు. వాటినన్నింటినీ కర్మకాండలని మనం అనుకుంటున్నాం మనం. అది వేదం చెప్పలేదు. ఎందుకంటే సాధారణంగా అన్ని కర్మలు తెలియజేస్తుంది, అన్ని కర్మలు చెబుతుంది వేదం. ఒకటే కాదు, కర్మను చెబుతుంది, ఉపాసనను చెప్తుంది, జ్ఞానాన్ని కూడా చెప్తుంది. మనం దేన్ని ఏ విధంగా ఏ సమయాల్లో, ఇప్పుడు ఉదయం మనం లేచి స్నానం చేయాలి, అది స్నానం చేయమని చెప్పింది. ప్రాతరుత్థాయ అని మన పెద్దవాళ్ళు చెప్పున్నారు. స్నాత్వ అంటే స్నానం చేయమని చెప్పారు. అవన్నీ కర్మకాండగా వస్తాయి. కర్మకాండ అన్నంత మాత్రాన వేదం కర్మకాండే చెప్పిందని కాదు. మన ఆయా సందర్భాల్లో ఏ పనులు చేసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత స్నానం చేసుకోవాలి, స్నానం చేసిన తర్వాత పూజ చేసుకోవాలి, పూజ తర్వాత ఏదో జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, లేకపోతే పనులు చేసుకోండి, అన్నీ చేసుకోమని చెప్పాలి కదా ఎవరో ఒకరు. వేదము అన్నీ చెబుతుంది. అటు కర్మని విధిస్తుంది, ఉపాసనను కూడా విధిస్తుంది, జ్ఞానాన్ని కూడా విధిస్తుంది. తన జ్ఞాన స్వరూపంగా ఉంటుంది. మరలా ఏ పని చేయాలన్నప్పటికి కూడా జ్ఞానం మూలం కాబట్టి జ్ఞానాన్ని చెప్పక తప్పదు వేదం. అర్థమైందండి? కొంచెం అర్థమయ్యి అవునట్టుంది, అర్థమయ్యి అవునట్టుంది అంటున్నా.
పూర్తిగా అర్థం కాలేదు. పూర్తి ఇప్పుడు కర్మకాండ అంటే పూజలు యజ్ఞాల్ని కర్మ అన్నారండి మన వాళ్ళు. చేసేది చేసేది ప్రతీది కూడా కర్మే. మనం చేసే పని కర్మ కింద భావించాలన్నా. మనం చేసే ప్రతీది కర్మే. అయ్యో గురువు గారు అధర్వణ వేదాన్ని పూర్తిగా అంటే చెప్పకూడదు కానీ వామాచారానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు అనేది నాకు తప్పండి. అది తప్పు. వాళ్ళందరూ కూడా వేదము యొక్క అజ్ఞానం వలన వాళ్ళు వామాచారం అని వాళ్ళ ఇష్టం వచ్చేసారండి. ఇది వైదికం కాదు. మనం చూడండి, వేదం చెప్పిందే కదా మనకు ప్రమాణం. వేదం కంటే గొప్పవాళ్ళు ఋషులు కానీ అవతార పురుషులు కానీ గురువులు ఎవరు లేరు. వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటూనే వాళ్ళు పెద్దవాళ్ళు కావాలి. కానీ మన వాళ్ళు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ యొక్క పిశాచి బుద్ధుల కొరకు, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చేస్తూ దీని వేదం పైన నెట్టేస్తున్నారు. వాళ్ళు తప్పు చేస్తూ ఆ తప్పుని వేదానికి అంటగడుతున్నారు. అధర్వణ వేదం అంతా కూడా వామాచారం అని చెప్పేసి అన్నారు కనుక నేను అంటున్నాను, అది కేవలం అధర్వణ వేదం దేవి స్థుతి, దేవి ఆరాధన అధర్వణ వేదం అని నాకు తెలుసు. కాదు చాలా అయ్యా, అది అథర్వణ వేదము అన్నాం కదా అయ్యా. అథర్వణ అనేటువంటి ఒక మహర్షి దానికి మూలంగా, అంటే ఒక అనేకమైన మంత్రాలను దర్శించాడు కాబట్టి ఆయన అథర్వణ శబ్దంతో వాడినాం. అథర్వణం అంటే బ్రహ్మవేదము. బ్రహ్మవేదం అంటే అర్థం ఏంటి? ఋగ్వేదములు, యజుర్వేదములు, అథర్వణ వేదములు, ఇది సామవేదంలో ఉండే మంత్రాలే మళ్ళీ అథర్వణ వేదంలో వస్తాయి. అందులోని మంత్రాలే ఇందులోకి వస్తాయి తప్ప ఇది ప్రత్యేకంగా వేదం లేదు, అవే మంత్రాలు. కాబట్టి అథర్వణ వేదములో తాంత్రిక మంత్రాలు ఉన్నాయని కానీ లేకపోతే వామాచార పద్ధతులు ఉన్నాయని చెప్పడం అనేటువంటిది అది అవైదికము. భగవంతుని గురించే చెప్తుంది వేదం కూడా. ఎక్కడ ప్రత్యేకంగా దేని గురించి ఏ వేదము చెప్పదు. ఓకేనా? ఇది నిదానంగా ఇప్పుడు మనకు అథర్వణ వేదం కూడా మీకు మంత్రార్థం వస్తుంది. ఇప్పుడు భగవద్గీత మొదటి అధ్యాయం పెట్టున్నాం, అందరూ వింటున్నారో తెలియదు, శ్లోకము శ్లోకార్థము కదా. అదేవిధంగా ఋగ్వేద మంత్రార్థము, అదేవిధంగా సామగానం పెడుతున్నాము. ఒక్కొక్క గానం వింటూ వారానికి ఒక గానం వస్తుంది, హాయిగా విని దాని యొక్క అర్థం కూడా తెలుసుకుండవచ్చు. ఇదంతా వేదం అంటే భగవంతుని దివ్య జ్ఞానం, ఈ లోకానికి సంబంధించింది కాదు. అంటే అర్థమేంటి, లోకం అంటే మనం అనుకున్నట్లుగా కాదు. మనం దాన్ని వినియోగించుకోవచ్చు, తప్పేం లేదు, కానీ ఇదే కాదు. ఓకేనండి? షణ్ణోదేవి రవిష్ట అనేది అధర్వణ వేద స్వామి లేదు, అది వేదమే, అన్నిట్లో ఉంది. షణ్ణో దేవి రవిష్ట ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతున అనేటువంటిది మనకి యజుర్వేదంలో కూడా ఉంది. షణ్ణో దేవి రవిష్ట ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రావంతున అభిస్రవంతున అనేటువంటి మళ్ళీ ఋగ్వేదంలో ఉంది. అందులో ఈ మంత్రాలు అన్నీ కలిసి మొదట 64 అధ్యాయాలు కలిగినటువంటిదే వేదమండి. మిగిలినవన్నీ దీని నుంచి పుట్టినవే. ఓకేనా? అది నిదానంగా అర్థమవుద్ది. వేదం అంటే జ్ఞానము, వేదం అంటే భగవంతుడు, వేదమే మన దైవము. వీళ్ళు అనుకున్నట్లుగా మనం లోకంలో దేన్ని ఏ విధంగా అంటే ఒక ఏనుగుని చూసి ఏనుగు తొండని చూస్తే తొండమే ఏనుగు అనుకున్నట్లుగా, ఆ చెవిని చూస్తే చెవిని ఏనుగు అనుకున్నట్లా, ఆ పాదాన్ని చూస్తే ఆ కాలునే పట్టుకుని ఇదే ఏనుగు అనుకున్నట్లుగా మన వాళ్ళు ఒక్కొక్క దాంట్లో పోయి వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ యొక్క తినడానికి కొరకు, తాగడానికి కొరకు, నిద్రపోవడానికి కొరకు, ఎంజాయ్ చేయడానికి వేదాన్ని కూడా వాళ్ళు అంటగట్టుకుంటున్నారు. వామాచారం వేదంలో ఉందని. వామాచారం ఏమీ వేదంలో ఉండదు, మనం ఆపాదించుకుంటే ఉంటుంది, లేకపోతే లేదు. వేదం అంటే భగవంతుడు, అంతే. ఇంకెవరికైనా స్వామి జై వేదం గురుజీ చెప్పండి అమ్మా. ఆది అంచె పదాలు చెప్పారంటే అది కొంచెం చెబుతారా? ఆది అంచె పదాలు చెప్పారే. అవునవును, ఏమి లేదు అంటే అప్పుడప్పుడు మీకు ఒకదాని గురించి చెప్తారు, గుర్తు ఉంచుకోండి. ఓకేనా?
అన్నీ మనం ఇంకొక పర్యాయం ఇంకోటి చెప్పుకుందాం. ఇప్పుడు భువంతయే ఉంది, 4 అక్షరాలు ఇవి, అవునా? అవును. అయితే ఇందులో ఏది ఉదాత్తం చెప్పండి? 4 అక్షరాలు ఉదాత్తం ఏంటి? భూ అనేది ఉదాత్తం కాదు, తా ఉదాత్తం. ఉదా. అందుకే నేను పదం చెప్పేటప్పుడు ఏమన్నాను? భువంతయే, 2 అనుదాత్తాలు. మనం పదంలో చూసుకోవాలి. ఎక్కడ డౌట్ వచ్చేటప్పుడు పదపాఠంకి వెళ్ళాలి, ఓకేనా? లేకపోతే స్వామీజీ చెప్పేటప్పుడు కరెక్ట్గా స్వామీజీ పదం ఎప్పుడైతే చెప్తున్నామో ఈ పదంలో ఏ అక్షరాలు ఏ స్వరాల్లో ఉన్నాయని అడగాలి. ఇప్పుడు పదంలో ఏంటి? భువంతయే అంటే భూవా 2 అనుదాత్తాలే. ఎందుకు? తా వచ్చేసి ఉదాత్తం, అంతా నా కింద తా ఉంది కదా, అది ఉదాత్తం. అయితే భూవా 2 అనుదాత్తాలయ్యి ఏ కూడా అనుదాత్తమయ్యింది. భూవా ఏ, మళ్ళా అనుదాత్తానికి ఏ స్వరితమైంది కాబట్టి దీర్ఘస్వరితం కాబట్టి భువంతయే అని విడదీసేటప్పుడు. అయితే నమో భువంతయే దగ్గర భూ అనుదాత్తం ఏకశ్రుతి అయిపోయింది. అక్కడ నమో భూ వంతయే అని అయ్యింది. కాబట్టి భూ ఉదాత్తంలాగా అనిపిస్తుంది కానీ ఉదాత్తము కాదు. భూ ఏకశ్రుతి, అంత ఉదాత్తం. అది అర్థమైంది కదా, ఆ పదం అర్థమైంది కదా. ఇంకొక పదం వచ్చినప్పుడు ఇంకో దారి చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఓషధీనాం ఉంది, యౌషధీనాం ఉంది చూడండి. అది విడదీసుకుంటే ఓషధీనాం కదా. ఓషధీలో ఓ ఉదాత్తము కాబట్టి షాధీన 3 అనుదాత్తాలు అయ్యాయి. అనుదాత్తం మొట్టమొదట ఉదాత్తం తర్వాత ఉన్నటువంటి అనుదాత్తం షా ఏదైతుందో దానికి స్వరితం అవుద్ది. ఉదాత్తాదనుదాత్తస్య స్వరిత, తర్వాత మీకు చెప్తా అవన్నీ కూడా. షాకి స్వరితం అయ్యింది. మరి ధీనాం 2 ఏకశ్రుతులు, 2 అనుదాత్తాలే. ధీనా 2 అనుదాత్తాలే, రెండింటికి ఏకశ్రుతులు కావాలి. కానీ ఒకదానికి మాత్రం ఏకశ్రుతి అయింది ఇక్కడ. ఇది ధీ ఏకశ్రుతి అయ్యింది, ఉదాత్తం కాదు. ధీ ఉదాత్తం కాదు, ఓ ఉదాత్తము. ధీ ఏకశ్రుతి. నాం అనుదాత్తాన్ని కూడా ఏకశ్రుతి కావాలి. కానీ పతయే తర్వాత వచ్చే పా ఉదాత్తం కాబట్టి అక్కడ అనుదాత్తంగానే ఉండిపోతుంది, దానికి ఏకశ్రుతి కాదు. కాబట్టి ఓషధీనాం అని వచ్చింది. విడదీసుకున్నాం అనుకోండి, ఓషధీనాం ఏకశ్రుతి, ఓకేనా? అందుకనే పదజ్ఞానం కావాలని చెప్పేది. పదజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు, నిదానంగా. అందుకే మనకు రుద్రములో పదపాఠం కూడా పెట్టున్నాం. మన ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్లో పదపాఠం కూడా పెట్టున్నాం. అప్పుడు ఓషధీనాం ఎట్లా వచ్చింది? ఓషధీనాం పతయే నమః, ఆ విధంగా ఉంటుంది అక్కడ ఉచ్చారణ. అదే మంత్రంకి వచ్చేసరికి ఓషధీనాం పతయే నమః అని వస్తుంది మంత్రంలో, అంతే కదా. చూసుకోవాలి. ఒక సంవత్సరం మనకి ఈ విధంగా కానీ మనం క్లాసులు జరిగితే తప్పనిసరిగా మీరు ఏ మంత్రాన్నైనా మీరు అర్థం కూడా తెలుసుకోగలరు. అందులో పదజ్ఞానం, అందులో స్వరజ్ఞానం కూడా మనకు వస్తుంది. తర్వాత మీరు కొన్ని వేలాది మందికి, లక్షలాది మందికి మన వేదాన్ని అందజేయగలరు. ఇదే విధంగా నడవాలి ఒక సంవత్సరం వరకు మన క్లాసులు. జై వేదం గురుజీ. చెప్పండి అమ్మా. గురుజీ 2వ అనువాకంలో ఒక నామం చెప్తే మీకు ముక్తి మోక్షం వస్తుంది అని చెప్పారు. ఆ రోజు నేను క్లాస్ వినలేదు. సో మీ నోటి ద్వారా నామం వినాలనుకుంటున్నాను. కాదమ్మా, ఒకటనే కాదు, మనం అర్థం చెప్పేటప్పుడు ఆ ఒక పదంలో ఉంటుంది. కానీ ప్రతి మంత్రం కూడా మోక్షానికి కారణమమ్మా. ఇప్పుడు ఈ మంత్రం కూడా తక్కువేం కాదు కదా. నమో వారి వస్కృతాయ అన్నామా లేదా? తద్విధుడు గురుగారి దగ్గర వెళ్ళేటప్పుడు ఆ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. వారి వస్కృతులుగా అంటే మనకు సేవాభావము, వారి యందు భక్తిభావం ఉన్నట్లయితే వాళ్ళకు మనకు తన యొక్క దివ్య జ్ఞానాన్ని వేదం ద్వారా అందిస్తే అటువంటి వేద జ్ఞానం ద్వారా మోక్షం వస్తుంది. వారి వస్కృతాయ అన్నటువంటి పదం చాలు ఒకటి. వారి వస్కృతాయ నమః, వారి వస్కృతాయ నమః అని జపం చేసుకోవచ్చు.
ప్రతి పదం కూడా మోక్షానికే కారణం. ఏదైనప్పటికీ కూడా వేదములో ప్రతి మంత్రము కూడా కర్మ గురించి చెప్తుంది, ఉపాసన గురించి చెప్తుంది, తర్వాత జ్ఞానం గురించి కూడా చెప్తుంది. ప్రతి మంత్రము, అందులో ప్రతి పదం కూడా, భువంతయే కూడా, ఈ సమస్త బ్రహ్మాండం కూడా భగవంతు నుంచి సృష్టించబడింది కాబట్టి, మరలా మనం కూడా అందులోనే ఉన్నాం కాబట్టి, మన యొక్క దివ్యధామం ఎవరు? భగవంతుడే కాబట్టి అటువంటి భగవంతుడినే మనం ప్రార్థించాలి. అటువంటి భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి? ఈ మంత్రంలో నమో భువంతయే నమః, భువంతయే నమః అని ఈ పదం చాలు మనకు. ఆ జ్ఞానం కావాలంటే, మోక్షం కావాలంటే, ముక్తి పొందాలంటే. నమో భవస్య హేత్యై జగతాంపతయే నమః. భవస్య హేతి అంటే అజ్ఞానమనే, ఈ జన్మనే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు కాబట్టి అక్కడ కూడా మోక్షప్రదుడు భగవంతుడే అని ప్రతి మంత్రం కూడా ఆ విధంగా మనం సమన్వయం చేసుకుని వెళ్ళాలి. మనకు కావాల్సింది భగవంతుని యొక్క దివ్య దర్శనమే కదా. సృష్టి భగవంతుడు అంటే సంసారము భగవంతుడు. ఇక్కడ సంసారం నుంచి బయటపడి భగవంతుని ఏ విధంగా పొందాలి అంటే మన మనస్సును అన్నిటిని నిగ్రహించుకుంటూ భగవంతుని ప్రార్థిస్తే ఆయన యొక్క దివ్య జ్ఞానం మనకు వస్తుంది కాబట్టి మోక్షం వస్తుంది. ఓకే గురూజీ. ఓకే, ఇంకెవరికైనా? జై శ్రీవేదం గురువు గారు. జై శ్రీవేదం అండి. రోజు లేట్గా జాయిన్ అయ్యాను. ఓకే 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 జై శ్రీవేదం. రేపు ఋగ్వేదం అందరూ రేపు వింటాము మొదటి సూక్తం. జై శ్రీవేదం. జై శ్రీవేదం. జై శ్రీవేదం. ఇది ఫోన్లు వస్తున్నాయి ఏంటి? ఇటువంటి ఫోన్లు పెట్టకూడదు. ఇది ఇటు పెడితే ఇబ్బంది, ఫోన్లు వస్తాయి. మొత్తం ఇది వీడియో అంతా డిస్టర్బ్ అయింది మొత్తం.